ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఒక్క తల్లికి హ్యాపీ మదర్స్ డే, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిసారి ఒక ఆడపిల్లని పోల్చాలి అని అంటే తను చాలా సాధువైనది, మృదువైనది, చాలా లేత స్వభావము కలిగినది, ఎక్కువ ఏమీ కష్టపడలేదు. ఆడపిల్ల అని అంటే అలా చూస్తారంటే తను ఎక్కువ కష్టమైన పని ఏది చేయలేదు అన్నట్టు చూస్తారు. కానీ ఈ దినాల్లో మనం చూస్తే ఆడపిల్లలు చేయనివి ఏవీ లేవు. వాళ్ళు మిలిటరీ దాంట్లో ఉన్నారు, పోలీస్ వ్యవస్థలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, నేవీలో ఉన్నారు, తర్వాత ఇంట్లో చక్కని పిల్లలను తీర్చిదిద్దే తల్లులుగా ఉన్నారు. అనేక మంది ఈ రోజుల్లో మంచి మంచి పిల్లల్ని మనం చూస్తున్నాం అంటే దాని వెనకాల ఒక మంచి తల్లి, ఒక ప్రార్థనాపర్రాలైన తల్లి, ఒక మంచి విలువలు కలిగిన తల్లి ఉందని మనం తెలుసుకోవాలి. మరి చెడ్డ పిల్లలు కూడా ఈ లోకంలో ఉన్నారుగా. వాళ్ళ తల్లి మంచిది కాదా? వాళ్ళ తల్లి మంచిదే. ఎందుకంటే ప్రతి తల్లి కూడా తన బిడ్డ ఎప్పుడు కూడా ఒక తప్పుడు మార్గంలో వెళ్ళిపోవాలని వాళ్ళని ఎప్పుడు పెంచదు. వాళ్ళు తప్పుడు మార్గంలో ఎదగాలి అని చెప్పేసి వాళ్ళని వృద్ధి చెయ్యదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి మార్గంలో ఉండాలని ప్రతి తల్లి పెంచుతుంది. కానీ కొంతమంది బిడ్డలు లోకములో అధికమైన పరిచయాలు ఎక్కువైపోయి, అధికమైన స్నేహాలు ఎక్కువైపోయి తప్పుదారి పట్టేసిన వాళ్ళు ఉండొచ్చేమో. కానీ చెడు తల్లులు అనేవాళ్ళు మేబీ 100లో ఒక 2% ఉంటారేమో, లేకపోతే ఒక 1% ఉంటారేమో. ఎక్కువ మంది చెడు తల్లుల్ని మనము ఈ లోకంలో మనం చూడం, కానీ ప్రేమించే తల్లుల్నే మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఇంత ఎదిగామన్నా, ఈ వయసుకి వచ్చామన్నా దానికి కారణము తల్లి ప్రేమ, తల్లి త్యాగము కదా. తనకి ఒంట్లో బాగోకపోయినా, తనకి ఎలాగ నీరసంగా ఉన్నా, ఇంట్లో పనులు చేయాలనిపించకపోయినా తన బిడ్డలకు ఆకలి తీర్చాలి అని చెప్పేసి, తన బిడ్డలకు కావాల్సినవి చూడాలని చెప్పి, తన అనారోగ్యాన్ని కూడా, తన బాధను కూడా పక్కన పెట్టి బిడ్డలకి కావలసినవి, కుటుంబానికి కావాల్సినవి సమస్తమును సమకూర్చిన తర్వాత అప్పుడు తను రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకున్నప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. కానీ ఒకవేళ తనకి రెస్ట్ తీసుకునే ఆ టైం కూడా లేకపోతే తనకు అనారోగ్యము కూడా తను అలాగే అనుభవిస్తూ, అలాగే ఇంటి పనుల్లో లేకపోతే బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ మర్చిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, మన తల్లిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. చాలామంది తల్లులు వృద్ధాప్యంలోనికి వచ్చాక వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకొని ఇంట్లో పనులు చేపించుకుంటూ ఉంటారు. నాకు మా మమ్మీ డాడీ ఇప్పుడు నాతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్నారనమాట. వాళ్ళు నాకు పనులు చేస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది కదా, నేను ఎందుకు మా మమ్మీ డాడీ వాళ్ళతో నేను పనులు చేపించుకుంటున్నాను అని చెప్పేసి. కానీ వాళ్ళు అంటారు, ఏ చిన్న పని చేసినా మాకు చాలా హ్యాపీ రా, ఎందుకంటే మేము పద్దాకల నీ దగ్గర ఉండి చేయలేం కదా అని చెప్పేసి. ఈ రోజుకి కూడా ఏదైనా పని చేద్దామని వెళ్ళి కిచెన్లో నుంచుంటే మా మమ్మీ వచ్చేసి, ఎందుకు నేను ఈ పని చేస్తాను, నువ్వు వెళ్ళి నువ్వు కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అలాంటిది తల్లి ప్రేమ. మనము ఏ వయసు అయినా, మనం ఎంత ఎదిగినా కూడా తన ప్రేమ మారకోకుండా ఎప్పుడూ సేమ్గా ఉంటుంది. నా దగ్గర నుండి, మా చెల్లి ప్రసన్న దగ్గర నుండి ఒక్కరోజు ఫోన్ కాల్ రాకపోతే మా మమ్మీ పిల్లలు ఫోన్ చేయలేదు తను ఫోన్ చేస్తుంది. మేము కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయమన్నమాట. అంటే మేబీ బిజీగా ఉండో, లేకపోతే పిల్లల హడావుల్లో ఉండి, లేకపోతే ఫోన్ సైలెంట్లో ఉండి, కొన్నిసార్లు నా ఫోన్ అయితే రోజు ఎత్తుక్కుంటానే ఉంటాను నేను ఫోన్ ఎక్కడ ఉందని చెప్పేసి. అలాగ ఉండి అలా కొన్నిసార్లు ఫోన్ యాక్సెప్ట్ చేయకపోయినా, లేకపోతే కొద్దిగా ఒంట్లో బాగాలేదులే అన్నట్టుగా కొద్దిగా యాక్సెప్ట్ చేయకపోయినా మా మమ్మీ మేము ఫోన్ చేసే వరకు ఆమె ఆలోచిస్తానే ఉంటుంది, భయపడతానే ఉంటుంది, పిల్లలు ఎందుకు కాల్ చేయలేదు అని చెప్పేసి. అలాంటిది తల్లి ప్రేమ అన్నమాట. అయితే దేవుని యొక్క వాక్యములో తల్లిని గురించి చాలా మంచి వాక్యమును నేను చదివాను. ఆ వాక్యాన్ని నేను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. తల్లి మీద మీరు చాలా వాక్యాలు వినుంటారు కదా, చాలా ప్రసంగాలు మీరు వినుంటారు, చాలా వాక్యాలు మీరు బైబిల్లో చదివి ఉంటారు. కానీ ఒక నూతనమైన విధానంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, నీ తల్లి ఎటువంటిదని నువ్వు అనుకుంటున్నావు? ప్రతి ఒక్కరికి తన తల్లి మీద ఒక అభిప్రాయం ఉంటుంది. చిన్నప్పుడైతే మా మమ్మీ అంటే మాకు అంత ఎక్కువ ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకి కూడా, అంటే
నా పిల్లలకు కూడా నేనంటే అంత ఎక్కువ ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే మన బిడ్డలను సరి అయిన క్రమంలో పెంచాలని, ఒక మంచి విలువలతో పెంచాలని, వాళ్ళని క్రమశిక్షణలో పెంచాలని చెప్పేసి కొద్దిగా టఫ్గా ఉంటే మన పిల్లలకి నచ్చదు కదా. అలాగే మేము కూడా అనుకునేవాళ్ళం అనమాట. మా మమ్మీ చాలా టఫ్, ఇది చేస్తామంటే వద్దంటారు, అక్కడికి వెళ్తామంటే వద్దంటారు, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్దామంటే వద్దంటారు అని చెప్పేసి ఎప్పుడు అనుకునేవాళ్ళం అనమాట. వేరే ఫ్రెండ్స్ అందరూ ఒక ఫ్రెండ్ పిలిస్తే కనుక మిగతా వాళ్ళందరూ వెళ్ళేవాళ్ళు, కానీ నేను వెళ్ళేదాన్ని కాదు. ఎక్కడికైనా ఎక్స్కర్షన్కి వెళ్ళాలంటే అందరు వెళ్ళేవాళ్ళు, కానీ నేను వెళ్ళేదాన్ని కాదు. అంటే నన్ను కానీ మా చెల్లిని కానీ ఎవరైనా ఇంటికి పంపించడానికి కూడా మా మమ్మీ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కాదనమాట. చాలా ప్రొటెక్టివ్గా ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ అంటే ఎక్కువ రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదు, కానీ ఆ చిన్న వయసులో మాకు అనిపించేది మమ్మల్ని కొద్దిగా ఎక్కువ రిస్ట్రిక్ట్ చేస్తుందేమో మా మమ్మీ అని. కానీ తన ప్రేమ అంత గొప్పది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది కదా, నేను కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటున్నాను కదా నా పిల్లలతో అని. కాబట్టి స్ట్రిక్ట్గా ఉండే ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఈ చిన్న వయసులో నచ్చరు, కానీ వాళ్ళు కొద్దిగా పెరిగి పెద్దయి, ముఖ్యంగా వాళ్ళకి వివాహాలు అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఓ మా మమ్మీ ఇందుకే స్ట్రిక్ట్గా ఉందా, మా మమ్మీ ఇందుకే మమ్మల్ని ఇలాగ పెంచిందా అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. కానీ మమ్మీ వి లవ్ యూ సో మచ్. నాకు ప్రసన్నకి నువ్వంటే చాలా చాలా ఇష్టం. వి లవ్ యూ సో మచ్ మమ్మీ. ఎహెజ్కేలు గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము నుండి నేను చదువుతాను. నీ తల్లి ఎటువంటిది, నీకు దేవుడు ఇచ్చిన నీ తల్లి ఎటువంటిదో ఒకసారి వాక్యంలో విందాం. అందరు ఏమంటారు ఆడపిల్ల చాలా సాధు, చాలా ఒక మృదువైన స్వభావం కలిగింది, చాలా మెత్తటిది, తను ఏ కష్ట పని కూడా చేయలేదని. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ తల్లి ఎలాంటిదో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి. ఆడ సింహము వంటిదంట. దేవునికి మహిమ కలుగునుగాక. సాధువైన జంతువేం కాదు, ఎలాంటిది? ఆడ సింహము వంటిది. ఆడ సింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒక దానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొనెను. దేవునికి మహిమ కలుగునుగా. కానీ తల్లి ఎటువంటిది? నా తల్లి మృదువైనది, ఏ మాట అన్నా ఏమీ అనదు, సైలెంట్గా ఉంటుంది, ఇంట్లో పనులన్నీ చూసుకుంటా ఉంటుంది. నా భార్య ఏమీ అనదు, నేను ఎన్నైనా అనొచ్చు, కానీ నా భార్య మాత్రం సైలెంట్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది కదా, నీ బిడ్డలు ఈ లోకములో కొదమ సింహముల వలె పెరగాలి అని అంటే నీ భార్యకి సింహము వంటి స్వభావము కలిగినదైతే నీ బిడ్డలు ఈ లోకములో ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రతి వాటిని ఎదుర్కొని ధీటుగా నిలబడగలగాలి అని అంటే, వారిని కొదమ సింహములుగా పెంచాలి అని అంటే మనము ఎలాంటి స్వభావము కలిగి ఉండాలి? సింహము వలె మనం ఉండాలి. ఆడ సింహము వంటిది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి తల్లి, నీవు సింహము వంటి దానవు, నీవు బలమైన దానవు, నీవు శక్తి కలిగిన దానవు, నీ బిడ్డలను కొదమ సింహముల వలె పెంచగలిగిన సామర్థ్యము కలిగిన దానవు. ఎందుకంటే నీ తండ్రి అయిన నీ దేవుడు రాజుల రాజు, ప్రభుల ప్రభు, ఆయన కొదమ సింహము. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఆ స్వభావములో నీవు ఉన్నప్పుడు నీ బిడ్డలను కూడా నీవంత ధైర్యముగా, అంత ప్రేమగా, అంత మెలకువలతో నీవు పెంచగలుగుతావు. ఒక భక్తుడు రాస్తాడు కదా, సింహపు పిల్లలు ఆకలి కలిగి లేమిగనునేమో గాని నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువగా ఉండదని చెప్పి. అడవికి రాజు సింహం అండి. ఆ సింహానికి ఆ పుట్టిన పిల్లలు ఎప్పుడైనా ఆకలితో ఉంటాయా? ఆ సింహము ఆకలితో తన బిడ్డల్ని పడుకోనిస్తుందా? పడుకోనివ్వదు. ఒకవేళ అలాంటి పరిస్థితులైనా రావచ్చేమో, కానీ కొదమ సింహమైన నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా ఈ లోకంలో కొదువగా ఉండదని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ కూతురు, ప్రియ కొడుకు, నీకు దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడేది, నీ తల్లి సింహము వంటిది. ఈరోజు నువ్వు ధైర్యంగా ప్రతి ప్రాజెక్టు చేయగలుగుతున్నావంటే, ఈరోజు నువ్వు ధైర్యంగా అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నిలబడగలుగుతున్నావంటే, ఈరోజు నీవు ధైర్యంగా అనేకమైన పనులు చక్కబెట్టుకోగలుగుతున్నావంటే, నీ అంతటా నీవు ధైర్యంగా నిలబడగలుగుతున్నావంటే దానికి కారణము నీ తల్లి నిన్ను పెంచిన విధానము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రతి తల్లులం అందరికీ
పెద్ద బూస్ట్, హార్లిక్స్ లేకపోతే మంచి ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో దానికంటే ఎక్కువ ఎనర్జీ యేసయ్య నాకు రాత్రి వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఇచ్చాడు. ఏంటంటే నేను సింహము వంటి దానను. దేవునికి మహిమ కలుగును గాక. సింహాన్ని చూసి ఎవరైనా భయపడాలి కానీ ఎవరినైనా చూసి సింహాన్ని భయపడటం మీరు ఎప్పుడైనా చూసారా? సింహము వెనక్కి అడుగు వేసిందంటే దానికి అర్థం ఏంటి? ఒక చేస్ చేసుకుంటూ వెళ్ళి అనేకమైన వాటిల్ని లేకపోతే సంహరించటానికి కానీ వాటిల్ని వేటాడటానికి కానీ పరుగు పెడుతుంది అని చెప్పేసి దాని అర్థం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ తల్లి, ఈరోజు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీవు సింహము వంటి దానవు. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. నీవు నీ బిడ్డల్ని ఎలా పెంచాలి? సాధువైన వారిగా, మృదువైన వారిగా కాదు బిడ్డల్ని పెంచవలసింది, కొదమ సింహముల వలె పెంచాలి. ఎందుకంటే ఈ లోకములో శత్రువైన సాతానుగాడు ఎప్పుడు ఎవరిని మృంగదమా అని గర్జించే సింహంలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు ఎప్పుడు ఎవరు దొరుకుతారా, ఎప్పుడు ఎవరిని మృంగేద్దామా, ఎప్పుడు ఏ పిల్లల్ని మృంగేద్దామా, ఎప్పుడు ఎవరిని నాశనము చేద్దామా, ఏ కుటుంబాన్ని పాడు చేద్దామా, ఏ కుటుంబంలో విషాదమును నిలుపుదామా అని చెప్పేసి శత్రువైన సాతానుగాడు చూస్తున్నాడు. అలాంటి లోకములో మన బిడ్డలను మనము దైవికంగా ప్రార్థనాపరురాలిగా దేవుని వాక్యములో, దేవునిలో, ఈ లోకములో వారిని చాలా గొప్పగా పెంచగలిగిన యొక్క శక్తి కేవలము తల్లికి మాత్రమే ఉంది. తర్వాత తండ్రికి ఉంది. తల్లి తండ్రి ఇద్దరు నా విషయంలో సమానం. వారిద్దరంటే నాకు చాలా ఇష్టం. అలాగే ప్రతి బిడ్డ కూడా వాళ్ళ తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఈ లోకములో నీవు అధికమైన ఆయుష్ కలిగి ఉండాలంటే మంచి డైట్ పాటించటం కాదు, అన్ని రోజు ఇది తినాలి, ఇది తినాలి, ఇంతే తినాలి అని అనుకొని తినడం కాదు. ఈ లోకములో నీవు చక్కని ఆయుష్ను నీవు కలిగి ఉండాలి అని అంటే నీవు చేయవలసింది ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే దేవుడు నీకు అధికమైన ఆయుష్ని అని దేవుని యొక్క వాక్యములో రాయబడుతోంది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఒకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మీ తల్లికి ఈరోజు మీరు చాలా రోజులైందా మీ మమ్మీతో మాట్లాడి ఈరోజు కాల్ చేయండి, మాట్లాడండి. ఈరోజే కాదు, వాళ్ళకి వారంలో మీకు చాలా బిజీగా ఉంటున్నాను, నాకు కుదరట్లేదు, కనీసం వారంలో ఒక 4 రోజులు అంటే రోజుడిసి రోజైనా కాల్ చేసి అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నావా, మీరు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన వాళ్ళైతే ట్యాబ్లెట్స్ వేసుకున్నారా, తిన్నారా, ఈ చిన్న మాటలు చాలండి. వాళ్ళు రోజంతా 24 గంటల్లో మీరు మాట్లాడే ఒక్క పావు గంట వాళ్ళకి ఏంటంటే మిగతా సమయం అంతా వాళ్ళని వాళ్ళు శక్తి పుంజుకొని వాళ్ళు పని చేసుకోవడానికి అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే స్కూల్కి వెళ్తున్న బిడ్డలైతే, కాలేజ్కి వెళ్తున్న బిడ్డలైతే మీ మమ్మీ మాట, మీ డాడీ మాట వినండి. వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళ చెప్పిన దాని ప్రకారం మీరు నడుచుకున్నప్పుడు మీరు భవిష్యత్తులో చాలా గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. అంతేగాని నాకు ఇది తెలుసులే, నేను ఈ పని చెయ్యను, నాకెందుకు తెలీదు అని చెప్పేసి నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకని ఎదురు మాట్లాడకండి. తల్లిదండ్రులకి ఎదురు మాట్లాడితే మనం ఎప్పుడు ఏమీ నేర్చుకోలేం. కానీ తల్లిదండ్రుల మాట విని అది మా భవిష్యత్తుకి మంచిది కదా అని మనం అనుకుని మనం ఎప్పుడైతే దాని ప్రకారం ముందుకు అడుగు వేస్తామో అప్పుడు దేవుడు మనకి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రతి తల్లికి మరొకసారి హ్యాపీ మదర్స్ డే. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ బిడ్డలను మీరు పెంచుతూ దేవుని హస్తాల్లో పెట్టండి. మీ శక్తితో, మీ జ్ఞానముతో మీరు పెంచలేరు, కానీ దైవీకమైన జ్ఞానము, దేవుని యొక్క శక్తి మీకు అనుగ్రహింపబడినప్పుడు మీరు మీ బిడ్డల్ని చాలా గొప్పగా పెంచగలుగుతారు. దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా మనం తీర్చిదిద్దగలుగుతాం. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం. అయా నీవు గొప్ప దేవుడవయ్యా. అయా దేవుని యొక్క వాక్యములోనే రాయబడుతుంది కదా, దేవుని యొక్క ప్రేమ తల్లి ప్రేమతో పోల్చబడింది. అంటే దేవుని తల్లి ఈ లోకములో తన బిడ్డలను ఎంత గొప్పగా ప్రేమిస్తుందో దేవుడు నిన్ను అంత గొప్పగా ప్రేమించగలుగుతాడు అని. ఒకవేళ తల్లి విడిచిపెట్టేసిన, తండ్రి విడిచిపెట్టేసిన నేను నిన్ను విడువనని చెప్పిన గొప్ప దేవుడవయ్యా. ఈ దినమందు చాలా మంది వాళ్ళ తల్లిని కోల్పోయి ఉండొచ్చు ప్రవ్వా. చాలా మందికి వాళ్ళ తల్లిదండ్రులు దూరంగా ఉండొచ్చు ప్రవ్వా. కానీ తండ్రి నీవు వారికి తోడుగా ఉండు తండ్రి, వారిని నడిపించు. ప్రతి తల్లికి చక్కని ఆరోగ్యాన్ని ఇవ్వు, బిడ్డల్ని పెంచగలిగిన శక్తిని, జ్ఞానమును దయచేయి తండ్రి. నీ కృపలో భద్రపరచి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.